హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ రైతులకు సంబంధించి ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఫార్మా రిజిస్ట్రీ లేదా రైతు రిజిస్ట్రీ అని ఈ పథకం యొక్క పేరు. ఆంధ్ర మరియు తెలంగాణలో భూమి కలిగిన ప్రతి ఒక్క రైతు దీన్నైతే ఆన్‌లైన్ అప్లికేషన్ ఖచ్చితంగా అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈ పథకాలను అనుసంధించి ఒక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఐడీ అనేది ఈ పథకంలోని రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులందరూ ఖచ్చితంగా ఇదైతే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, దీని ద్వారా రైతు యొక్క సబ్సిడీ ఏంటి? రైతులకు వచ్చే రైతు రుణమాఫీ గాని, లేదంటే రైతులకు ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఆహ్, జగనన్న రైతు భరోసా గాని, సో, అలాగే మన తెలంగాణలో అయితే రైతు బంధు. సో, ఈ పథకాలకు సంబంధించి ఖచ్చితంగా మీకు సబ్సిడీ లోన్‌లు గాని, లేతే రైతులకు సంబంధించి ఏదైనా రుణమాఫీ గాని, లేదంటే పంట బీమా గాని, లేతే ఏదైనా వరదలొచ్చి గాని, ఏదైనా రైతులకు ఏదైనా ఇబ్బంది కలిగినా, సో, వీటన్నిటికి సంబంధించి మీరు ఖచ్చితంగా అయితే ఆన్‌లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఫార్మా రిజిస్ట్రీ దీన్ని ఏ విధంగా ఆన్‌లైన్ చెయ్యాలి? దీనికి సంబంధించిన అర్హతలు ఏమిటి? ఏమేం పత్రాలు కావాలి? సో, దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. సో, ఎవరైనా సరే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా అయితే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు మరిన్ని వీడియోస్ మన ఛానెల్ నుంచి వస్తుంటాయి. సో, ఈ రైతు రిజిస్ట్రీ లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరూ ఈ రైతు రిజిస్ట్రీ లేదంటే ఆహ్, ఫార్మా రిజిస్ట్రీ చేయడానికి కంపల్సరీ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అదేవిధంగా మీకు భూమి ఉన్నటువంటి ఆ పాస్‌బుక్ గాని, అదే 1బీ గాని వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒరిజినల్ అయి ఉండాలి. ఆధార్ కార్డ్‌కి ఫోన్ నంబర్ లింక్ అయ్యి ఉండాలి. అదేవిధంగా ఫోన్ నంబర్ అయితే ఉండాలి. సో, దీనికి ఓటీపీ వస్తది. సో, ఇవన్నీ మీరు ఖచ్చితంగా క్యారీ చేసి మీరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంది. రైతు రిజిస్ట్రీ లేదంటే ఫార్మర్ రిజిస్ట్రీ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, పీఎం కిసాన్ నిధులు ఈ అమౌంట్ పడడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మీకు రైతు బంధు, రైతు భరోసా, సబ్సిడీ లోన్‌లు, అదేవిధంగా రైతు రుణమాఫీ మరియు సబ్సిడీ యంత్రాలు. సో, మీకు సంబంధించిన డేటాబేస్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. అదేవిధంగా మీకు రైతులకు సంబంధించి మీకు ఏదైనా పంటకు సంబంధించి ఏదన్నా నష్టం ఏదైనా చేకూరితే దానికి సంబంధించి బీమా. సో, ఇటువంటి అనేకమైనటు ఉపయోగాలు ఈ రైతు రిజిస్ట్రీ లేదా ఈ రైతు ఫార్మింగ్ చేయడం వల్ల మీకైతే ఉపయోగం ఉంటుంది. సో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా కంపల్సరీగా ఈ నెల 25 లాస్ట్ డేటు ఫిబ్రవరి 25. సో, ఖచ్చితంగా మీరనేది ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది చేయవలసి ఉంటుంది. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి మీరు ఏదైనా నెట్ సెంటర్‌కి వెళ్లి మీరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది చేసుకోండి. ఫార్మా రిజిస్ట్రీ. దీనివల్ల ముఖ్యమైనటువంటి లక్షణాలేంటో మనం ఒకసారి చూద్దాం. సో, రైతులకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటి ఐడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఆ రైతులు ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ డిజిటల్ చేయడం. డిజిటల్ చేయడం అంటే మనకు సంబంధించి వచ్చే పథకాలు ఏవైతే ఉంటాయో రైతు భరోసా గానీ, లేదంటే మనకి రైతు నేస్తం గానీ, సో, సబ్సిడీ లోన్స్ గానీ, మనకి ఈ ఇచ్చేవంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని డిజిటల్ చేయడం ద్వారా మనల్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో, కాగిత రహిత సేవలు. మనం ఎక్కడైనా సరే కొన్ని ఏయన్నా ఎరువులు గానీ, లేదా ఏవన్నా మనం కొన్నప్పుడు గానీ, మెటీరియల్ మనం కొన్నప్పుడు గానీ, యంత్రాలు కొన్నప్పుడు మనం రిసిప్ట్‌లు తీసుకోవడం, లేతే మనం సంబంధించి రిసిప్ట్‌లు ఇవ్వడం అంటాం. సో, ఇవన్నీ కూడా ఆన్‌లైన్ చేసి మనకైతే ఈ యొక్క డేటాబేస్‌లో మనకు సంబంధించిన డేటాబేస్ అనేది ఉంచుతారు. సో, మీకు మరిన్ని వీడియోలు ఎలాంటివి రావాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట కూడా మీరు క్లిక్ చేసి పెట్టుకోండి. సో, థాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.